హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ అకాడమీ. మైసెల్ఫ్ ఆకాష్. ఇవాళ క్లాస్లో మనము ఏపీ ఈసెట్ 2025లో ఈసీకి సంబంధించిన సర్క్యూట్ థియరీ క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ చూద్దాము. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, in the network shown in the given figure, the switch S is closed at t equal to 0 with the capacitor uncharged. The value of di by dt at t equal to 0 plus will be అన్నాడు. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా మంది ఈ డిఐ బై డిటి కనుక్కోమన్నప్పుడు టీ ఈక్వల్ టు 0 ప్లస్ అన్నప్పుడు దిస్ ఇస్ ట్రాన్సియంట్ కండిషన్. ఏ టీ ఈక్వల్ టు 0 మైనస్ 0 ప్లస్ టీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ స్టార్టింగ్ పొజిషన్ ఇనిషియల్ పొజిషన్ అంటే ఈ టీ ఈక్వల్ టు 0 మైనస్ 0 ప్లస్ దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ట్రాన్సియంట్ కండిషన్. సో ఇలాంటి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చేయాలి. మన అందులో మనకు అడిగింది ఐ ఆఫ్ 0 ప్లస్ ఐ ఆఫ్ 0 మైనస్, అలా కాకుండా వి ఆఫ్ 0 మైనస్ వి ఆఫ్ 0 ప్లస్ అడగలేదు. మనకి ఏం అడిగిండు? డిఐ బై డిటి అడిగిండు. సో ఇది చాలా జాగ్రత్తగా చేయాలి క్వశ్చన్. నేను ఎలా సాల్వ్ చేస్తున్నా చూడండి ఒకసారి. మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం, ఆన్సర్లోకి వెళ్ళిపోతాం. ఏమన్నాడు? ఫస్ట్ in the network shown in the given figure, the switch S is closed at t equal to 0 with the capacitor is uncharged. First of all చూసుకున్నట్టయితే కెపాసిటర్కి మన ఛార్జ్ ఉందా? ఇట్ t equal to 0. t అంటే టైం at t equal to 0 సెకండ్స్ దగ్గర మనకు ఛార్జ్ ఉందా? కెపాసిటర్ మన ఛార్జ్ ఉందా? లేదు. కెపాసిటర్ ఎప్పుడైనా సరే అన్ఛార్జ్ పొజిషన్లో t equal to 0 ప్లేస్ దగ్గర కెపాసిటర్ యొక్క వర్క్ ఏంటి? ఇట్ డజంట్ అలౌ సడన్ చేంజ్ ఆఫ్ వోల్టేజ్. అంటే మన కండిషన్ ఏంది? కెపాసిటర్ యొక్క వోల్టేజ్ అనేది బిఫోర్ 0 మైనస్ అంటే స్విచ్ ఆన్ కాకముందు. 0 మైనస్ అంటే ఏంటి? 0 సెకండ్ కంటే ముందే కదా. 0 మైనస్ ఈజ్ ఈక్వల్ టు ద విసి ఆఫ్ 0 ప్లస్. ఇక్కడ మనకు క్వశ్చన్ లో మెన్షన్ చేసిండు. ఏమని మెన్షన్ చేసిండు? విత్ ద కెపాసిటీ ఈజ్ అన్చార్జెడ్ టీ ఈక్వల్ టు 0. అంటే టీ ఈక్వల్ టు 0 దగ్గర అన్చార్జ్, 0 మైనస్ దగ్గర అన్చార్జ్ అంటే కదా. సో అప్పుడు సడన్ చేంజ్ ఆఫ్ వోల్టేజ్ ని అలో చేయదు. కాబట్టి విసి ఆఫ్ 0 మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? విసి ఆఫ్ 0 ప్లస్ ఎంత అవుతుంది? వోల్టేజ్ అనేది 0 అవుతుంది. అవునా? సో ఇప్పుడు v is equal to 0 మైనస్ అని అంటే ఎటు t ఈక్వల్ టు వాట్? t ఈక్వల్ టు 0 ప్లస్ కండిషన్ దగ్గర వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఏముంది? 0 ఉంది. సో దీని అనాలిసిస్ అంటే ఈ కండిషన్ దగ్గర మనము సర్క్యూట్ డయాగ్రామ్ వేసుకుందాం. ఫస్ట్ వోల్టేజ్ ఇప్పుడు మన 100 వోల్ట్స్ ఉంది ఇక్కడ. ఇది DC వోల్ట్ మనకు కనబడుతుంది ఈజీగా. సో నెక్స్ట్ స్విచ్ అనేది ఎటు t ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర ఏమవుతుంది? ఆన్ అవుతుంది. ఇది ఏమవుతుంది? ఇక్కడ ఆన్ అవుతుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఈ విధంగా ఉంది. రెసిస్టెన్స్ ఎంత? 1 కిలో ఓం. అంటే 1000 ఓం అన్న 1 కిలో ఓం అన్న ఒకటే. సో నెక్స్ట్ కెపాసిటెన్స్ అనేది తీసుకుందాం. ఇక్కడ వోల్టేజ్ ఏముంది? వోల్టేజ్ 0 కాబట్టి ఏమవుతున్నట్టు ఇక్కడ మన ఇది కూడా షార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు సర్క్యూట్ అనేది ఇటు t ఈక్వల్ టు 0 ప్లస్ కండిషన్ దగ్గర ఫామ్ అవుతుంది. అంటే మనము సర్క్యూట్ ని t ఈక్వల్ టు 0 ప్లస్ కండిషన్ దగ్గర రాసుకున్నాం. ఇప్పుడు ఏమని చెప్తుంది? ఇక్కడ 0 మైనస్ దగ్గర 0 ప్లస్ దగ్గర వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ 0 ఉంది. అక్కడ మనకు వాడు ఇచ్చిండు. సో తర్వాత మనం ఈ విధంగా సర్క్యూట్ అనేది వేసుకున్నాం. ఈ విధంగా సర్క్యూట్ వేసుకున్న తర్వాత మనము అక్రాస్ ద కరెంట్ అంటే ఈ లూప్ లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది? ఇదే కండిషన్ 0 ప్లస్ కండిషన్. సో 0 ప్లస్ కండిషన్ దగ్గర కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు కరెంట్ ఎట్లా ఫ్లో అవుతుందంటే వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు KVL అప్లై చేయండి. ఎట్ 0 ప్లస్ కండిషన్ దగ్గర KVL అప్లై చేద్దాం. ఇక్కడ KVL ఎట్ 0 ప్లస్ కండిషన్, 0 ప్లస్ t ఈక్వల్ టు 0 ప్లస్ కండిషన్ దగ్గర మనం అప్లై చేసినట్టయితే V ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏముంది? ఓన్ రెసిస్టెన్స్ మాత్రమే ఉంది కదా. సో కెపాసిటెన్స్ ఏముందా? కెపాసిటెన్స్ లేదు కాబట్టి మనము డైరెక్ట్ గా V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R తీసుకుందాం. V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. ఇప్పుడు ఏమవుతుంది మనకు? I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? V డివైడ్ బై R అవుతుంది. సో V డివైడ్ బై R అవుతుంది. V అంటే ఏంటి? వోల్టేజ్. సో వోల్టేజ్ ఎంత ఉంది మనకు? 100 వోల్ట్ ఉంది. రెసిస్టెన్స్ ఎంత ఉంది? 1000 ఓం ఉంది. అవును కదా, 1 కిలో ఉంది కదా. సో 1000 ఓం ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కరెంట్ అనేది I ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ? I అనేది ఎక్కడ మనకు? ఏ కండిషన్ దగ్గర? 0 ప్లస్ కండిషన్ దగ్గర. 0 ప్లస్ కండిషన్ దగ్గర మన కరెంట్ అక్రాస్ ద సర్క్యూట్ ఎంత అని అంటే 0.1 ఆంపియర్. అందులో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది మనకు? 0.1 ఆంపియర్. మనకు ఒకవేళ 0 ప్లస్ కండిషన్ దగ్గర సర్క్యూట్ లో కరెంట్ ఎంత అన్నప్పుడు దిస్ ఇస్ ఆన్సర్. మనకు అడిగింది I ఆఫ్ 0 ప్లస్ కాదు, మనకు అడిగింది ఏంది? DI బై DT అడిగిండు. సో DI బై DT అడిగింది కాబట్టి మనం ఫస్ట్ తర్వాత ఏం చేయాలంటే జనరల్ కండిషన్ రాసుకోవాలి. జనరల్ కండిషన్ రాసుకుంటేనే అప్పుడు మనకి ఏమొస్తుంది? DI బై DT ఎటు మనకు 0 ప్లస్ కండిషన్ దగ్గర వస్తుంది. సర్క్యూట్ వేసుకుందాం. సేమ్ అదే విధంగా మళ్ళీ సేమ్ సర్క్యూట్ వేసుకున్నట్టయితే ఇప్పుడు ఈ విధంగా రెసిస్టెన్స్ అనేది ఉంది. స్విచ్ అనేది క్లోజ్. ఇక్కడ స్విచ్ అనేది తీసుకుంటున్నా. స్విచ్ క్లోజ్. ఇది 1 కిలో ఓము. ఇక్కడ మన కెపాసిటర్ అనేది కనెక్ట్ చేసినాం అనుకుందాము. ఇప్పుడు దీనికి మనము 100 వోల్ట్స్ తీసుకున్నట్టయితే ఇది రెసిస్టెన్స్, ఇది కెపాసిటెన్స్ 1 మైక్రో ఫారెడ్. ఇప్పుడు నార్మల్ KVL అప్లై చేయండి. వోల్టేజ్ అక్రాస్ ఇప్పుడు ఏమవుతుంది? ఈ వోల్టేజ్ ఎవరైతే ఇస్తున్నారో ఈ వోల్టేజ్ ఇచ్చిన వోల్టేజ్ ఎవరు తీసుకుంటారో? రెసిస్టెన్స్ తీసుకుంటారు. అదే విధంగా కెపాసిటెన్స్ తీసుకుంటుంది. అవునా కదా? సో ఇప్పుడు వోల్టేజ్ నార్మల్ వోల్టేజ్ DC సోర్స్, వోల్టేజ్ DC ఈజ్ ఈక్వల్ టు సోర్స్ వోల్టేజ్ కాబట్టి VDC అని రాసిన తర్వాత మనం వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్
ప్లస్ ఏమవుతుంది వోల్టేజ్ అక్రాస్ కెపాసిటెన్స్. మనకు తెలుసు ఆల్రెడీ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటెన్స్ వాల్యూ ఎలా అనుకుంటాం మనం జనరల్గా ఐసి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సి ఇంటూ డివిసి బై డిటి అవుతుంది, డివిసి బై డిటి అవుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు కావాల్సింది విసి కదా. సో విసి కావాలన్నప్పుడు మనం ఏం చేయాలి, డివిసి డివైడ్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఐసి డివైడ్ బై సి వస్తుంది, అవునా కదా. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సిన బీసీ కాబట్టి బోత్ సైడ్ ఏం చేద్దాము, ఇంటిగ్రేషన్ చేద్దాము. ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ డివిసి డివైడ్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు సి అనేది కాన్స్టెంట్ కదా, సో కాన్స్టెంట్ బయట రాసుకుందాము. అదేవిధంగా ఐసి డాట్ డిటి రాసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది అవుట్పుట్ అనేది విసి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, విసి అనేది చూద్దాం, విసి అనేది ఏమొస్తుంది చూద్దాం. Vc is equal to 1 by c integration of I of t into dt. ఎందుకు I of t అని రాసిన అంటే విత్ రెస్పెక్ట్ టు టైం ఉంది కాబట్టి I అనేది వేరియబుల్, IC of dt అని కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే కెపాసిటర్ కరెంట్ అన్నట్టు, కెపాసిటర్ కరెంట్ అదే విధంగా మనకు రెస్టారెంట్ కరెంట్ సేమ్. ఎందుకు సేమ్ అంటే రెండు సిరీస్ లో కనెక్ట్ అయినాయి కాబట్టి. సో ఇప్పుడు VC కూడా మనకి ఎంత వచ్చింది 1 by c of integral of IC of t dot dt వచ్చింది. నెక్స్ట్ మనకి ఇంత ముందు రాసుకున్న జనరల్ ఈక్వేషన్ ఉంది కదా, VDC is equal to VR plus VC. ఇది తీసుకుందాం. ఈ ఈక్వేషన్ తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే VDC ఎంత ఉంది, VDC ఎంత ఉంది 100 వోల్ట్ ఉంది. అదేవిధంగా VR అంటే ఏమని రాసుకోవచ్చు మనము I of t, కరెంట్ I of t కదా, అప్పుడు అందులో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కదా, IC of t I of t రెండు సేమ్ అని చెప్పిన. సో I of t ఇంటూ R ఎంత 1000, R ఎంత మనకు 1000, లేదంటే డైరెక్ట్ గా R అని రాసుకొని తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాము ఇంటూ R. తర్వాత మనకి ఏమొస్తుంది ప్లస్ VC కదా, VC అంటే ఏంది 1 by c ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ IC of t ఇంటూ dt వచ్చింది, అవునా కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది di by dt కదా, కదా. సో di by dt అంటే మనం ఏం చేద్దాము డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, ఇది కాన్స్టెంట్ వాల్యూ, ఇది ఏమైపోతుంది 0 అయిపోతుంది. నెక్స్ట్ అదే విధంగా I of t ని మనం డిఫరెన్షియేట్ చేస్తే di of t డివైడ్ బై dt ఇంటూ R అవుతుంది. ప్లస్ 1 by c differentiate of d of dt is integral IC of t of dt. ఏమవుతుంది ఇక్కడ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంది di of t డివైడ్ బై dt కావాలి. అప్పుడు మనం ఏం చేద్దాము రిమైనింగ్ సైడ్ ఉన్నాయని ఇటు సైడ్ తీసుకొద్దాము. ఏమవుతుంది IC of t మైనస్ కదా, ప్లస్ ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ డివైడ్ బై c ఇంటూ dt. డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి dt అనేది రాదు మనకు, అవునా కదా. నెక్స్ట్ ఇది కింద ఇంట్లో ఉంది కాబట్టి వస్తే ఏమవుతుంది డివిజన్ లో అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటి DIT ఆఫ్ DT అయితే మనకు కావాల్సింది ఫార్ములా ఏమైంది మనకు IC ఆఫ్ t డివైడ్ బై c ఇంటూ R వచ్చింది. సో మనకు తెలుసు ఆల్రెడీ IC కెపాసిటర్ లోని కండిషన్ మనకి ఎక్కడ కావాలి, కండిషన్ అనేది ఇది చూడండి, జాగ్రత్త చూడండి, DIT ఆఫ్ DT క్వశ్చన్ లో చూడండి, ఇక్కడ క్వశ్చన్ లో ఏమని మెన్షన్ చేసింది మనకు ద వాల్యూ ఆఫ్ DI బై DT ఎటు t ఈక్వల్ టు 0 ప్లస్ అన్నాడు. t ఈక్వల్ టు 0 ప్లస్ అని అంటే మనం ఇక్కడ ఏం చేద్దాము చూడండి, ఇక్కడ ఏం చేద్దాము di of t by dt ఎట్ ఎక్కడ కావాలి మనకు ఎట్ t ఈక్వల్ టు 0 ప్లస్ అంటే t ఈక్వల్ టు 0 ప్లస్ కండిషన్ దగ్గర మనకు IC of t ఎంత ఉంది అంటే IC of t ఎంత ఉంది 0.1 ఉంది డివైడెడ్ బై R వాల్యూ ఎంత, R వాల్యూ 1000, కెపాసిటెన్స్ వాల్యూ ఎంత 10 to the power of -6 మైక్రోఫారడ్ అని చెప్పింది కదా. సో ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఏం చేద్దాం సింప్లిఫై అంటే ఎలా అవుతుంది మనకు 10 to the power of 6 డివైడెడ్ బై 10 to the power of 4. సో మైనస్ ఉంది. నెక్స్ట్ ఏమవుతుంది -100 ఇస్ ద ఆన్సర్, ఆంపియర్ పర్ సెకండ్. ఎందుకు ఆంపియర్ పర్ సెకండ్ అంటే DI బై DT అన్నాడు కాబట్టి I అనేది ఆంపియర్ లో కొలుస్తాము, టైం అనేది సెకండ్ లో కొలుస్తాం కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది -100 ఆంపియర్ పర్ సెకండ్. సార్ ఇది చూడడానికి చాలా పెద్దగా లెందీ ఉంది సార్, ఇంత కాంప్లెక్సిటీ ఎందుకు చెప్పారంటే దిస్ ఇస్ జనరల్ మోడల్ గా చెప్పిన నేను. అంటే ఇలాంటి క్వశ్చన్ ఏది వచ్చినా సరే మీరు చేయగలుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ DI బై DT అడిగిండు, ఇప్పుడు ఒకవేళ ఇండక్టర్ ఇచ్చేసి మనకి ఏం అడుగుతాడు DV బై DT అడుగుతాడు. అప్పుడు కూడా ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది చూడండి, ఇక్కడ ప్రాసెస్ ప్రకారం ఆర్డర్ ప్రకారం చూడండి, ఆర్డర్ ప్రకారం చూస్తే ఇంకా డీటెయిల్ అర్థమవుతుంది. ఫస్ట్ మనము ఎట్ 0 ప్లస్ కండిషన్ దగ్గర మన వోల్టేజ్ కావాలంటే వోల్టేజ్ లేదా కరెంట్ కావాలంటే కరెంట్ తీసుకోవాలి. ఆ కరెంట్ కనుక్కున్న తర్వాత మనం ఏం చేయాలి, తర్వాత జనరల్ మోడల్ రాసుకోవాలి. చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్ మోడల్ రాసుకున్న తర్వాత అప్పుడు మనకి ఏమైపోతుంది, ఇది కొంచెం లెందీ అండ్ కాంప్లెక్సిటీ కాదంటలేను, కాకపోతే ఇలా చేసుకుంటూ పోతే మనకు ఆన్సర్ చాలా సింపుల్ గా ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు.
నెక్స్ట్ జనరల్ కండిషన్ ఏమైపోయింది, ఇలా రాసుకున్న తర్వాత VDC ఈజ్ ఈక్వల్ టు VR ప్లస్ VC. తర్వాత ఈ VC అంటే వోల్టేజ్ మనకు తెలియదు కదా, సో వోల్టేజ్ని ఇలా కనుక్కున్నాం అన్నట్టు. వోల్టేజ్ కనుక్కున్న తర్వాత అప్పుడు వాటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే మన ఫైనల్ కండిషన్ అనేది వచ్చింది. ఈ కండిషన్లో మన వాల్యూస్ అనేవి పెడితే మనకు రిజల్ట్ అనేది ఫైనల్గా వచ్చిందంట. వాట్ ఇస్ ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ దిస్ ఆన్సర్ ఏమవుతుంది, -100 ఆంపియర్ పర్ సెకండ్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఫర్ RLC సర్క్యూట్ షోన్ బిలో ద RMS వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఈజ్ అని అడిగిండు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. జనరల్గా వోల్టేజ్ 0 అనుకుంటారు చాలా మంది, కానీ ఆప్షన్లో కూడా 0 అనేది లేదు. ఓకేనా, ఎలా చేద్దాం ఈ క్వశ్చన్ అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వోల్టేజ్ ఇప్పుడు ఎక్కడైనా సరే సిరీస్ ఇచ్చినప్పుడు, సిరీస్ సర్క్యూట్ ఏది ఇచ్చినా కానీ ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది కరెంట్. ఓకేనా, కరెంట్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఫార్ములా ఏంది, VRMS ఈజ్ ఈక్వల్ టు IRMS ఇంటూ Z తీసుకున్నా. ఓకేనా, Z తీసుకున్నా. నెక్స్ట్ VRMS ఎంత మనకు తెలుసు, VRMS కాకుండా ఫస్ట్ Z కనుక్కుందాం. Z ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ J XL మైనస్ XC. XL minus XC. So this is the formula of finding the Z. Z is equal to ఎంత మనకు, R అంటే ఎంత 10 ప్లస్ J XL minus XC కదా 20 minus 20 ఏమైపోతుంది, 20 minus 20 0. సో Z ఎంత వచ్చింది మనకు 10 ohms వచ్చింది. సో Z ఎంత వచ్చింది మనకు 10 ohms వచ్చింది. ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంది, IRMS కదా. సో ఇక్కడ రాస్తున్నా చూడండి, IRMS is equal to IRMS అంటే ఏమైతుంది, VRMS ఇచ్చింది మనకు ఆల్రెడీ 200 డివైడెడ్ బై ఎంత 10. సో ఫైనల్ గా IRMS ఏమవుతుంది, IRMS ఎంత 0 క్యాన్సల్ లేదా 20. సో IRMS ఏమైంది మనకు 20 వచ్చింది. ఓకేనా, IRMS 20 వచ్చింది. ఇప్పుడు వోల్టేజ్ మనకి ఏమవుతుంది, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అడిగింది కదా. వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ కావాలి అంటే కరెంట్ అక్రాస్ ద కెపాసిటర్ అండ్ రెసిస్టెన్స్ అక్రాస్ ద కెపాసిటర్. సింపుల్, వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు అకార్డింగ్ టు ద ఓమ్స్ లా వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. అది ఏ ఎలిమెంట్ కైనా వర్తిస్తుంది, అవునా కదా. కానీ ఆ ఎలిమెంట్ లోని వోల్టేజ్ రావాలి అని అంటే ఆ ఎలిమెంట్ లో పోయే కరెంట్ కావాలి. కరెంట్ వచ్చేసింది మనకు ఆల్రెడీ ఎంత వచ్చింది 20 ఆంప్స్. ఎందుకు, ఈ మొత్తం సిరీస్ లో ఉన్నాయి కాబట్టి నువ్వు ఏ ఒక ఎలిమెంట్ లో కనుక్కున్న కరెంటు మిగతా ఎలిమెంట్ లో కూడా అదే కరెంట్ పోతుంది కాబట్టి IRMS is equal to ఎంత 20. సో V కెపాసిటర్ అక్రాస్ ద కెపాసిటర్ వోల్టేజ్ ఏమైంది, VC is equal to మనకు అడిగింది వోల్టేజే కదా. సో వోల్టేజ్ is equal to కరెంట్ ఎంత 20 ఇంటూ కెపాసిటెన్స్ ఎంత ఉంది, వాల్యూ 20 ఉంది. 20 × 20 ఎంత 400 is the answer. సో చూడండి, ఆప్షన్ లో 400 ఎక్కడ ఉంది, 2 ఆప్షన్స్ లో ఉంది, అవునా. 2 ఆప్షన్స్ లో ఇక్కడ ఉంది 400, ఇక్కడ ఉంది 400. మరి ఏది రైట్ ఆన్సర్ అవుతుంది అని అంటే మనకు కరెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ కెపాసిటర్ దగ్గర కరెంట్ ఎలా ఉంటుంది, లాగ్ లో ఉంటుంది. అంటే వోల్టేజ్ ఎలా ఉంటుంది, లీడ్ లో ఉంటుంది. సో ఫైనల్ మనకి ఏమవుతుంది, లాగ్ లో ఉంది కాబట్టి మైనస్ 90 డిగ్రీస్ అవుతుంది, అవునా. సో మనకి ఎప్పుడైనా సరే మన కెపాసిటర్లో కరెంట్ అనేది సేమ్ ఉంది, వోల్టేజ్ ఎలా ఉంటుంది, లాగ్ లో ఉంటుంది. వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఎలా ఉంటుంది, లాగ్ లో ఉంటుంది. వోల్టేజ్ అక్రాస్ ద మన ఇండక్టర్ ఏమవుతుంది, లీడ్ లో ఉంటుంది. వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఏముంటుంది, లీడ్ లో ఉంటుంది. సో వోల్టేజ్ అడిగితే మనం ఏం రాయాలి, ప్లస్ రాయాలి. అదేవిధంగా ఇక్కడ మనకు కెపాసిటర్ అడిగింది కాబట్టి మనం ఏం రాయాలి, మైనస్ రాయాలి. సో +90 అయితే వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అవుతుంది, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అడిగింది కాబట్టి ఏమవుతుంది, -90 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద నార్టన్ ఈక్వివలెంట్ ఆఫ్ ద సర్క్యూట్ గివెన్ బిలో. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే మీరు లాస్ట్ పీవీఎక్స్ ఏ క్వశ్చన్ చూసినా కానీ కంపల్సరీ థీరమ్స్ లో క్వశ్చన్ అయితే వస్తుంది. సో చూడండి, ఇక్కడ మనకు ఇంతకుముందు క్వశ్చన్స్ లో చూసినట్టయితే సూపర్పోజిషన్ థీరం వచ్చింది, ఇక్కడే థీరం వచ్చింది, నార్టన్స్ థీరం వచ్చింది, ఒక్కొక్కసారి థెవెనిన్స్ థీరం కూడా వస్తుంది. ఓకేనా, ఎప్పుడైనా సరే ఇలా నార్టన్స్ ఈక్వివలెంట్ అడిగిందంటే మనం కనుక్కోమనేది ఏంటి అని అంటే నార్టన్ కరెంట్ IN అండ్ RN అంటే నార్టన్ ఈక్వివలెంట్ అన్నట్టు, లేదా థెవెనిన్స్ ఈక్వివలెంట్ అన్నా నార్టన్ ఈక్వివలెంట్ అన్నా ఏది చేసినా ఒకటి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం దీని అక్రాస్ కనుక్కోవాలి. ఎప్పుడైనా సరే నార్టన్ రెసిస్టెన్స్ కానీ ఎప్పుడైనా అడిగినప్పుడు ఇలా కనుక్కోవాలి దీనికి, లేదా మనకు IN అడిగినప్పుడు దీన్ని ఏం చేయాలి, షార్ట్ చేయాలి. షార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, IN ఇందులో పోయే కరెంట్ వస్తుంది. రెండు సింపుల్ గా అనుకోవచ్చు, మనకు తెలుసు ఆల్రెడీ షార్ట్ కట్ ఏంటనేది తెలుసు. ఎప్పుడైనా సరే నార్తన్ ఈక్వలెంట్ కనుక్కోమన్నప్పుడన్నా లేకపోతే మనకు థెవెనిన్స్ ఈక్వలెంట్ కనుక్కోమన్నప్పుడన్నా మనం ఏం చేయాలి అంటే వోల్టేజ్ సోర్స్, నీకు సర్క్యూట్ లో వోల్టేజ్ సోర్స్ కనబడితే దాన్ని ఏం చేయాలంటే షార్ట్ చేసేయాలి. ఏం చేయాలి, దాన్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఎస్సీ అని రాస్తున్నాయి ఇక్కడ. తర్వాత కరెంట్ సోర్స్ అని చూస్తుంటే కరెంట్
కరెంట్ సోర్స్ అంటే దాన్ని మనం ఏం చేయాలి, ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఓసీ అని రాస్తున్నాయి ఇక్కడ చూడండి. ఏం చేయాలి, వోల్టేజ్ సోర్స్ కనబడితే షార్ట్ సర్క్యూట్ చేయాలి, అదేవిధంగా కరెంట్ సోర్స్ కనబడితే మనం ఏం చేయాలి, ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉందా, కరెంట్ సోర్స్ ఉందా, వోల్టేజ్ సోర్స్ ఉంది. సో ఏం చేయాలి, ఇక్కడ మనము షార్ట్ చేయాలి. షార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ షార్ట్ చేసి ఇక్కడ 2 ohm, అదేవిధంగా కింద ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా 2 ohm. ఓకేనా, 2 ohm ఇక్కడ, 2 ohm ఇక్కడ, అదే ఇక్కడ ఇంకోటి ఏముంది, ఇక్కడ ఎంత ఉంది, 4/5 ఉంది ఓం. అవునా, ఇప్పుడు మనం అక్రాస్ దీన్ని కనుక్కోవాలి, దీన్ని కనుక్కోవాలి కదా. ఈ రెండు అలా ఉన్నాయి, మైండ్ క్యాలిక్యులేషన్ చేయాలి. మ్యాక్సిమం సర్క్యూట్ డయాగ్రామ్ వేసుకుంటే కుదరదు, మైండ్ క్యాలిక్యులేషన్ మాక్సిమం. ఇక్కడ చూడండి 2 ohm ఉంది, 2 ohm ఉంది. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము, 2 ohm అన్నాడు కాబట్టి 2 ప్యారలల్ విత్ 2. సో అప్పుడు ఏమవుతుంది, 1 అయిపోతుంది. ఈ రెండు కలిపితే మనకు రిజల్ట్ ఏమొచ్చేస్తుంది, 1 వచ్చేస్తుంది. సో ఈ 1 వచ్చిన రిజల్ట్ దీనికి యాడ్ అవుతుంది, ఎందుకంటే సిరీస్ కాబట్టి ఏమవుతుంది, యాడ్ అవుతుంది. సో 1 + 4/5 = ఏమవుతుంది, 9/5 అవుతుంది. 9/5 ohm ఈజ్ ద థెవెనిన్స్ మనకు నార్టన్స్ రెసిస్టెన్స్ RN అవుతుంది. థెవెనిన్స్ రెసిస్టెన్స్ అన్నా నార్టన్ రెసిస్టెన్స్ అన్నా ఒకటే, ఏది కనుక్కున్నా ఇదే విధంగా ఇదే ప్రాసెస్ ప్రకారం కనుక్కోవాలి. సో మనకి ఏమవుతుంది, ఆ రిజల్ట్ అనేది 9/5. చూసుకున్నట్టయితే ఆప్షన్లో లేదు, ఈ ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా టాలీ అవ్వట్లేదు. నేను ఆల్రెడీ చెక్ చేసిన వీటి గురించి. నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ కాకపోతే ఈ మోడల్ ఎలా చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈసారి మిస్టేక్ వచ్చింది, నెక్స్ట్ టైం మిస్టేక్ వస్తామని చెప్పి నీకు ఉండదు కదా. సో అందుకే ఈ క్వశ్చన్ అందుకే మనకు రాంగ్ ఉన్నా సరే చెప్పడానికి గల రీజన్ ఏంటంటే ఇది ఇలాంటి మోడల్ ఏదైనా పడ్డా కానీ మీరు చేయాలి మళ్ళీ అని చెప్పి చెప్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఏం చేయాలి మనము, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, IN కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, IN కనుక్కోవాలి. ఇది 2 ohm, ఇది 2 ohm, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 4/5 ohm. ఓకే, ఇది 4/5 ohm. ఇది ఎంత, 2 volt అన్నాడు. ఏమన్నాడు, 2 volt అన్నాడు. ఇప్పుడు చూడండి మనకు కావాల్సింది ఏంది, ఇందులో పోయే కరెంట్ కదా, ఇది IN కావాలి కదా, మనకి IN కావాలి. IN కావాలంటే ఇందులో కరెంట్ కావాలి. చూడండి ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో మొత్తం సిరీస్ ఉన్నాయి కాబట్టి ఇందులో పోయే కరెంట్ కావాలి. అవునా కదా, ఇందులో పోయి కరెంట్ కావాలి అంటే మొత్తం ఒకటే కరెంట్ కదా. ఇప్పుడు చూడండి ఈ కరెంట్ సపరేట్, ఈ కరెంట్ సపరేట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఈ నోడ్ దగ్గర మనము KCL అప్లై చేయొచ్చు. అవునా కదా, KCL అప్లై చేస్తే మనకి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వోల్టేజ్ ఎంతనో వస్తుంది. KCL అప్లై చేస్తే ఆ పాయింట్ దగ్గర వోల్టేజ్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, వాట్ ఈస్ KCL, సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్. ఈ నోడ్ దగ్గర మనకి ఇన్కమింగ్ కరెంట్స్ ఏమున్నాయి, ఇది ఇన్కమింగ్ కరెంట్. అవునా కదా, ఇన్కమింగ్ కరెంట్ అంటే ఏమైతుంది, కరెంట్ కావాలి అంటే చూడండి ఇక్కడ రాస్తున్నా, వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు కంప్లీట్ గా ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, అందరికి తెలిసిందే ఓమ్స్ లా. సో మనకి ఏది కావాలని ఇక్కడ నుంచి తీసుకుంటాము, I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, V/R. నాకు ఇక్కడ కరెంట్ కావాలి అంటే వోల్టేజ్ అక్రాస్ ద వోల్టేజ్, దాని అక్రాస్ వోల్టేజ్ ఎంత ఉంది డివైడ్ బై దాని అక్రాస్ రెసిస్టెన్స్ ఎంత ఉందో కనుక్కోవాలి. సో వోల్టేజ్ ఎంత ఉంది, 2 మైనస్ ఇక్కడ వోల్టేజ్ V అనుకున్నాం కదా, V అనుకోండి. చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్ద షార్ట్ కట్ ఇది, చూడండి అందరూ అబ్జర్వ్ చేయండి. 2 - V డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇన్కమింగ్ కరెంట్ కదా, అవుట్ గోయింగ్ కరెంట్ ఏమవుతుంది, సేమ్ అవుట్ గోయింగ్ కరెంట్ అంటే ఇదే కదా అవుట్ గోయింగ్ కరెంట్, దాని అక్రాస్ వోల్టేజ్ ఏముంది, V డివైడ్ బై ఎంత, 2. నెక్స్ట్ అదే విధంగా ప్లస్ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కరెంట్ ఈక్వల్ అవుట్ గోయింగ్ కరెంట్. చూడండి ఇది ఈక్వల్ టు పెట్టినా ఇది లెఫ్ట్ సైడ్ లో వస్తుంది, ఇది రైట్ సైడ్ లో వస్తుంది. నెక్స్ట్ V మైనస్ 0, ఇక్కడ వోల్టేజ్ ఉంది కాబట్టి V - 0 డివైడ్ బై 4/5. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, వోల్టేజ్ వస్తుంది. సో వోల్టేజ్ కనుక్కుందామా, ఎలా చేస్తారు వోల్టేజ్ అనేది, సింపుల్గా చేసేయండి. 2 - V డివైడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు V/2. ఒక నిమిషం ఇంకా సింపుల్గా చేయడం ట్రై చేద్దాము. ఇది ఇక్కడ తీసుకొద్దామా, 2 - V డివైడ్ బై 2 మైనస్ V/2 ఈజ్ ఈక్వల్ టు 5V/4. ఓకే, రెండింటిని డైరెక్ట్గా యాడ్ చేస్తే ఏమవుతుంది మనకు, 2 - 2 డివైడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5V డివైడ్ బై 4. 2 1s 2 2s, క్రిస్ క్రాస్ చేయండి, డైరెక్ట్గా క్రిస్ క్రాస్ చేయండి. 4 - 4V ఈజ్ ఈక్వల్ టు 5V. సో ఇప్పుడు ఏమవుతుంది, V ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ఏం రాస్తున్నా నేను, V ఈజ్ ఈక్వల్ టు 9V ఈజ్ ఈక్వల్ టు -4 అటు పోతే +4 అవుతుంది. చూడండి జాగ్రత్త చూడండి, 9V ఈజ్ ఈక్వల్ టు 4, V ఈజ్ ఈక్వల్ టు 4/9. సో వోల్టేజ్ అక్రాస్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఎంత వచ్చింది మనకు, 4/9 వచ్చింది. నేను చేయడం చాలా స్లోగా చేస్తున్నా, కాకపోతే మీరు ఒక్కసారి క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా ఉంటే ఈజీగా అయిపోతుంది, పెద్ద టెన్షన్ తీసుకోవద్దు. మనకు కావాల్సింది ఏంది, నార్తన్ కరెంట్ కావాలి కాబట్టి వోల్టేజ్ అక్రాస్ దీస్ టర్మినల్ ఎంత, వోల్టేజ్ ఎంత ఉంది, 4/9 డివైడ్ బై రెసిస్టెన్స్ ఎంత 4/5. సో ఇది 4 క్యాన్సిల్ అయిపోతే మనకు రిజల్ట్ ఏమొస్తుంది, 5/9. సో నార్తన్ కరెంట్ ఎంత, 5/9 రావాలి మనకు. అవునా కదా. నెక్స్ట్ మనకు
థెవెనిన్ సారీ నార్టన్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది 9/5 ఓం వచ్చింది. ఇక్కడ 4/5 5/9 ఇది ఎంత వచ్చింది 9/5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద టోటల్ కెపాసిటెన్స్ అక్రాస్ పాయింట్ 1 and 2 ఇన్ ద సర్క్యూట్ షోన్ ఈజ్ అన్నాడు. ఇంతకుముందు మనం చూసుకునే క్వశ్చన్స్ అన్ని రెసిస్టెన్స్ పైన ఉన్నాయి, ఇక్కడ కెపాసిటెన్స్ ఇచ్చిండు. సింపుల్గా కెపాసిటెన్స్ చాలా సింపుల్. కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ లేదా సిరీస్. కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఫార్ములాస్ రాస్తున్నా. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని క్వశ్చన్ నేను సాల్వ్ చేస్తా. ఎలా చేస్తున్నానో చూడండి. కెపాసిటర్స్ ఆర్ ఇన్ సిరీస్. సో కెపాసిటర్స్ ఆర్ ఇన్ సిరీస్ అన్నప్పుడు అప్పుడు వాటి యొక్క ఈక్వివలెంట్ సర్క్యూట్ ఏమవుతుంది? సిరీస్ అన్నప్పుడు C1 × C2 డివైడ్ బై C1 + C2. సార్ మరి రెసిస్టెన్స్ కి ఇలా ఉండదు కదా, R1 + R2 ఉంటుంది కదా అంటే రెసిస్టెన్స్ కి ఇండక్టెన్స్ కి సేమ్ ఫార్ములా ఉంటుంది. కెపాసిటర్స్ మాత్రం చేంజ్ ఉంటుంది. దానికి సిరీస్ లో ఉన్నది దీనికి ప్యారల్ లో ఉంటుంది, దానికి ప్యారల్ ఉన్నది దీనికి సిరీస్ లో ఉంటుంది. సో ఇక్కడ మనకు ప్యారల్ సిరీస్ అన్నాడు కాబట్టి C1 × C2 డివైడ్ బై C1 + C2. నెక్స్ట్ అదే విధంగా కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ కెపాసిటర్స్ ఆర్ ఇన్ ప్యారలల్. ఒకవేళ ప్యారలల్ లో కనెక్ట్ అయితే అప్పుడు C ఈక్వాలెంట్ ఏమవుతుంది మనకు C1 + C2 అవుతుంది. చూడండి ఇక్కడ సింప్లిఫై చేద్దామా. ఈ రెండు ఎలా ఉన్నాయి ప్యారలల్ లో ఉన్నాయి. ప్యారలల్ ఉన్నప్పుడు ఫార్ములా ఏమవుతుంది మనకు C1 + C2. 1 + 1 ఎంత 2. ఈ రెండింటి రిజల్ట్ ఏమవుతుంది 2. డైరెక్ట్ మనం సింప్లిఫై చేసుకుంటా అంటే డయాగ్రామ్ వేసుకుంటే కుదరదు, డైరెక్ట్ గా చేసేయాలి మైండ్ క్యాలిక్యులేషన్. చూడండి ఇక్కడ కూడా ఏమవుతుంది మనకు 2 అవుతుంది. ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. ఈ రెండింటి యొక్క ఈక్వలెంట్ 2 వచ్చింది కాబట్టి ఈ రెండు ఏమున్నాయి ఎలా ఉన్నాయి సిరీస్ లో ఉన్నాయి. సిరీస్ లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి 2 × 1 ఆ C1 × C2 కదా. 2 × 1 డివైడ్ బై 2 + 1 ఎంత 3. సో 2 డివైడ్ బై 3 అవుతుంది. నెక్స్ట్ ఈ రెండు అలా ఉన్నాయి ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ఫైనల్ గా ఏమవుతుంది 2/3 + 2. 3 × 6 6 + 2 8 8 డివైడ్ బై 3 ఏంటవుతుంది 2.66 మైక్రోఫారెడ్ ఈజ్ ద ఈక్వివాలెంట్ సర్క్యూట్ అక్రాస్ ద పాయింట్ 1 and 2. సింపుల్ గా చూడండి ఫార్ములాస్ ఉన్నాయి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన ఆన్సర్ వచ్చింది. డయాగ్రామ్ సింప్లిఫై చేసుకుంటా అంటే కుదరదు, కంపల్సరీ ఇలా షార్ట్ కట్ గా చేస్తేనే మీకు తొందరగా ఆన్సర్ వస్తుంది. మీరు ఇలానే చేయాలి, మ్యాన్యువల్ క్యాలిక్యులేషన్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి మాక్సిమం. ఓకేనా, ఇలాంటి షార్ట్ కట్స్ ఎప్పుడప్పుడు పెడుతూనే ఉంటాము ఛానల్లో. సో ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి, అప్డేట్లో ఉండండి. షార్ట్ కట్స్ ఎప్పుడప్పుడు కొత్త వస్తూనే ఉంటాయి. సో అది మీరు అప్డేట్ అవుతూ ఉండాలా. అప్డేట్ అవుతూనే మనము ఎప్పటి ఎగ్జామ్కి అప్పటికి మనం ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ ద గ్రాఫ్ గివెన్ ఇన్ ద ఫిగర్ అన్నాడు. సో ఇక్కడ మనకు గ్రాఫ్ ఇచ్చిండు. ఓకేనా, ఈ గ్రాఫ్ లో నంబర్ ఆఫ్ ట్రీస్ అడిగిండు అండ్ ఒక్కొక్కసారి కోట్రీస్ కూడా అడుగుతాడు. నంబర్ ఆఫ్ ట్రీస్ అంటే ఏంటి, కోట్రీస్ అంటే ఏంటి అంటే జస్ట్ నోట్స్ ఉంటాయి కదా మనకు. ఈ నోట్స్ ఏవైతే ఉంటాయో ఈ నోట్స్ కి మనము ఈ ఏవైతే లింక్స్ ఉన్నాయి బ్రాంచెస్ ఉన్నాయో బ్రాంచెస్ ని కనెక్ట్ చేయాలి. కానీ ఎలా కనెక్ట్ చేయాలంటే క్లోజ్డ్ లూప్ రాకుండా కనెక్ట్ చేయాలి. అలాంటి ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని నోట్స్ ఉన్నాయి 1 ఉంది 2 3 4 నోట్స్ ఉన్నాయి కదా. సో ఈ నోట్స్ ని యూజ్ చేసుకొని మన బ్రాంచెస్ ని కనెక్ట్ చేయాలి. కానీ అవి క్లోజ్డ్ లూప్ ని ఫామ్ అవ్వద్దు. అన్ని బ్రాంచెస్ కనెక్ట్ చేయాలంటే అవసరం లేదు, నువ్వు ఎన్ని బ్రాంచెస్ అయినా తీసుకో. చాలా జాగ్రత్త వినండి, ఇది ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమంటుంది ఇక్కడ మనకు ఇంట్లో ఎన్ని ట్రీస్ పాసిబుల్ అవుతాయి అని అడుగుతున్నాడు. ట్రీ అంటే ఎలా, ఈ ట్రీ అంటే ఏంటి అని అంటే ఈ నోట్స్ ని యూజ్ చేసుకొని మనము ఇప్పుడు ఈ ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయి కదా ఈ బ్రాంచెస్ ని కనెక్ట్ చేయాలి. అన్ని బ్రాంచెస్ ని కనెక్ట్ చేయాలంటే అవసరం లేదు, ఎన్ని బ్రాంచెస్ అన్నా కనెక్ట్ చేసుకో, ప్రాబ్లం లేదు. కానీ క్లోజ్ అన్ని నోట్స్ ఫస్ట్ కండిషన్ ఏంటి, వాట్ ఇస్ ద ఫస్ట్ కండిషన్, నోట్స్ అనేవి అన్ని టచ్ అవ్వాలి. నోట్స్ షుడ్ బి టచ్, ఆల్ నోట్స్ షుడ్ బి టచ్, ఆల్ నోట్స్ షుడ్ బి టచ్, కంపల్సరీ అన్ని నోట్స్ అనేవి టచ్ అవ్వాలి. ఓకేనా. ఆ తర్వాత సెకండ్ కండిషన్ ఏంటి అని అంటే యూ కెన్ యూజ్ ఎనీ బ్రాంచ్. ఓకే, యూ కెన్ యూజ్ ఎనీ బ్రాంచ్. దిస్ ఇస్ ద సెకండ్ కండిషన్. యూ కెన్ యూజ్ ఇన్ ఎనీ బ్రాంచ్, ఎనీ నంబర్ ఆఫ్ బ్రాంచ్. ఓకేనా, ఎనీ నంబర్ ఆఫ్ బ్రాంచ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇట్లాంటి ఎన్ని ఫామ్ అయితే అంటాడు. నేను ఫామ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలానే ఫామ్ చేస్తే మనకు ఇది చాలా పెద్దగా లెందీగా మ్యాట్రిక్స్ చేసుకోవడము దాన్ని డిటర్మెంట్ కనుక్కోవడం ఇలా చాలా లెందీగా వస్తుంది. అలా కాకుండా మనం సింపుల్గా మన ముగ్గులు వేస్తాం కదా, ఆ ముగ్గులు వేసిన విధంగా మనం ఇక్కడ జాయిన్ చేసుకుంటే చేస్తే సరిపోతుంది. చూడండి ఏం చేద్దాం మనం ఇక్కడ. అర్థమైందా ఇప్పుడు ట్రీ అంటే ఏంటో. అన్ని నోట్స్ కనెక్ట్ అయినాయా, కనెక్ట్ అయినాయి. చూడ కంపల్సరీ అన్ని నోట్స్ కనెక్ట్ అయినాయి. అదేవిధంగా మనకి ఏమైపోయింది బ్రాంచెస్ అన్ని రావాల్సిన అవసరం లేదని చెప్పుకున్నాం కదా, ఎన్నైనా వాడుకోవచ్చు. ఇది 1.
ఇదేంటి 1, ఇలా ఎన్ని వస్తాయని అంటుండ్రు. ఎన్ని ఫామ్ చేయగలిగితే అన్ని వస్తాయి. సో సెకండ్ నేను ట్రై చేస్తున్నా, చూడండి ఎన్ని ఫామ్ చేయగలుగుతున్నానో చూద్దాం. ఎన్ని ఫామ్ చేయగలుగుతున్నానో చూద్దాం. ఓకే 2. ఓకే నెక్స్ట్ థర్డ్ది ఏమవుతుంది, ఇలా ఫామ్ చేయొచ్చు కదా, అవునా. నెక్స్ట్ ఫోర్త్ది, నేను ట్రై చేస్తున్నా, అంతే ట్రై చేస్తున్నా, రిపీట్ అవ్వద్దు మళ్ళీ. ఓకే క్లోజ్డ్ పాత్ ఫామ్ అవ్వద్దు మళ్ళీ, క్లోజ్డ్ పాత్ ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకేనా. ఎన్నో 1 2 3 4 వచ్చినాయి. ఫైవ్, సిక్స్త్ది, నెక్స్ట్ సెవెంత్ది. ఇన్ని ఫామ్ అవుతుంది చూడండి, ఎన్ని ఫామ్ అవుతున్నావు వితౌట్ క్లోజ్డ్ లూప్ ఫామ్ అవ్వకుండా ఎన్ని ఫామ్ అవుతున్నాయో చూడండి. ఇంకేమి ఫామ్ అయ్యే అవకాశం ఉందా? చూడండి, చెక్ చేయండి ఒకసారి. 1 2 3 4, దీనికి అపోజిట్గా అదొకటి వేసాను. అదేవిధంగా ఇట్లా ఒకటి వచ్చింది, ఇట్లా ఒకటి వచ్చింది. తర్వాత ఇట్లా ఒకటి వస్తుంది చూడండి. చూడండి ఎలా వస్తున్నాయో, ఎన్ని వస్తున్నాయి చూడండి. 1 2 3 4. అదేవిధంగా దీనికి అపోజిట్ చూడండి ఎన్ని వచ్చినాయి, మొత్తం 8 వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 8. చెక్ చేసుకోండి ఒకసారి, మన కండిషన్స్ అన్ని ఫాలో అయిందా లేదా చెక్ చేసుకోండి. చూడండి అన్ని నోట్స్ టచ్ అయిందా, ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది. సో నేను సింపుల్గా ఏం చేసిన అంటే ఈ డయాగ్రామ్కి అపోజిట్గా ఈ డయాగ్రామ్ వేసిన, అదేవిధంగా ఈ డయాగ్రామ్ అపోజిట్ ఆ డయాగ్రామ్ వేసిన, ఈ డయాగ్రామ్కి అపోజిట్ ఆ డయాగ్రామ్. కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఈజీగా చేయొచ్చు. ఎన్ని ఉన్నాయి మొత్తము? 8 ట్రీస్ అనేవి ఫామ్ అయినాయి. ఇప్పుడు కోట్రీ అంటే ఏంటి అని అంటే సింపుల్గా కోట్రీకి అడగలేదు, కానీ కోట్రీ అంటే ఏంటంటే ఇది ఒక ట్రీ అని చెప్పినా కదా, ఈ ట్రీకి రిమైనింగ్ ఏవైతే బ్రాంచెస్ ఉంటాయో దాన్ని మనం కోట్రీ అంటాం. దీనికి కోట్రీ ఏమవుతుంది? దిస్ ఇస్ ఎ కోట్రీ. అర్థమైందా? ఇప్పుడు ఇదేదైతే మనకు గ్రాఫ్ ఉందో ఈ గ్రాఫ్లోని ట్రీ తీసేస్తే రిమైనింగ్ పార్ట్ ఏమవుతుందంటే కోట్రీ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ కోట్రీ. కానీ ఇక్కడ కోట్రీ అడగలేదు కాబట్టి మన కోట్రీ అనేది ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. సో కోట్రీ కూడా ఎన్ని ఫామ్ అవుతాయంటే ఎన్ని ట్రీస్ ఉంటాయో అన్ని కోట్రీస్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఎక్కువ కూడా ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A lossless line will be distorted less if the phase shift is అన్నాడు. Lossless line is డిస్టార్షన్ లెస్ అన్నాడు. సో డిస్టార్షన్ లెస్ అంటే మన డైరెక్ట్గా లాస్లెస్ లైన్ యొక్క ఫార్ములా ఏమవుతుంది? విపి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా డివైడ్ బై ఫేజ్ షిఫ్ట్. ఒమేగా అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ. బీటా అంటే ఏంటి? ఫేజ్ షిఫ్ట్. సో ఒమేగాకి బీటాకి రిలేషన్ ఏందని అడిగిండు. డైరెక్ట్గా చెప్పొచ్చు మనము ఒమేగా ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు? బీటా ఇంటూ విపి. సో ఒమేగా ఎలా ప్రపోర్షన్? డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్? ఈ ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫేజ్ షిఫ్ట్. ఇక్కడ మనకి ఏం అడిగిండు? ఫేజ్ షిఫ్ట్ దేనికి ప్రపోర్షన్ అడిగిండు. సో అలా అడగవచ్చు, ఇలా అడగవచ్చు, డిపెండ్స్ ఆన్ క్వశ్చన్. మనం ఆన్సర్ పెట్టచ్చు. ఇప్పుడు ఫేజ్ షిఫ్ట్ అడిగింది కాబట్టి ఫేజ్ షిఫ్ట్ దేనికి ప్రపోర్షనల్ ఉంటుందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ. సో ఆన్సర్ ఏమవుతుంది? వేరీస్ డైరెక్ట్లీ విత్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఐడియల్ ట్రాన్స్మిషన్ లైన్ విత్ మ్యాచ్డ్ లోడ్ అన్నాడు. ఐడియల్ ట్రాన్స్మిషన్ లైన్ విత్ మ్యాచ్డ్ లోడ్ అన్నాడు. మ్యాచ్డ్ లోడ్ అంటే ఇక ట్రాన్స్మిషన్ లైన్ ఏదైతే ఉందో దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ Z0 అనుకుందాం. ఓకేనా, Z0. నెక్స్ట్ దీని యొక్క లోడ్ ఏదైతే ఉందో ఈ లోడ్ మ్యాచింగ్ లోడ్ అన్నాడు కాబట్టి దీని యొక్క ఇంపిడెన్స్ ఏముంటుంది? ZL ఉంటుంది. ఎప్పుడైనా సరే మ్యాచింగ్ లోడ్ అన్నాడంటే ఈ ZL ఏమవుతుంది అంటే Z0 కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద కండిషన్ ఆఫ్ మ్యాచింగ్ లోడ్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు? ఇన్ ఐడియల్ ట్రాన్స్మిషన్ లైన్ విత్ మ్యాచింగ్ లోడ్ ద VSWR అన్నాడు, వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో. సో దీని డైరెక్ట్ ఫార్ములా ఏంటి? VSWR ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ మాడ్ డివైడెడ్ బై 1 మైనస్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ మాడ్. అవునా కదా? సో మనకు కావాల్సింది ఏంటి? రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ రావాలి. రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అంటే ఏంటి? రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? ZL మైనస్ Z0
డివైడెడ్ బై ZL ప్లస్ Z0. అవునా కదా? సో ZL మైనస్ Z0, Z0 ఇచ్చిందో మనకనంటే ఇక్కడ మనకు కండిషన్ ఇచ్చిండు. ఏమని కండిషన్ ఇచ్చిండు? మ్యాచ్డ్ లోడ్ అన్నాడు. మ్యాచ్డ్ లోడ్ అన్నాడు కాబట్టి ZL ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? Z0 అవుతుంది. సో ఇక్కడ మనం ఏమని రాసుకోవచ్చు? Z0 మైనస్ Z0 ఏమవుతుంది? డైరెక్ట్ గా 0. డినామినేటర్ ఏమన్నా సంబంధం లేదు. సో ఇక్కడ Z0 ప్లస్ Z0 అంటే 2Z0 కూడా అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక్కడ 0 అయిపోతుంది. ఏంటిది? రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ కూడా అడిగిండు. రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎంత? 0. సో రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ 0. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? VSWR. VSWR అంటే ఏంటి ఫార్ములా? 1 ప్లస్ 0 డివైడెడ్ బై 1 మైనస్ 0. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ చాలా మందికి చేసే మిస్టేక్ నేను చెప్తా. ఏంటి అని అంటే ఒక్కొక్కసారి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఫస్ట్ అడుగుతాడు, VSWR సెకండ్ అడుగుతాడు. సో అప్పుడు ఏం చేస్తాము? మీరు ఆప్షన్లో చెక్ చేసుకునేటువంటి 0 1 ఉంది, 1 0 ఉంది. ఇప్పుడు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చింది. ఏమొచ్చింది? ఒకటి 0 వచ్చింది, ఒకటి 1 వచ్చింది. ఆ క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి మనం 0 ఫస్ట్ పెట్టాలా, 1 ఫస్ట్ పెట్టాలా అనేది చూసుకోవాలా. మనం ఏది ఫస్ట్ కనుక్కున్నాము అదే ఫస్ట్ 0 ఉంది కదా, తర్వాత 1 ఉంది కదా, ఫస్ట్ 0 వచ్చింది కదా, 0 1 అంటే అప్పుడు ఇది తప్పు అయిపోతుంది మనకు. అందరు చేసే మిస్టేక్, కామన్ మిస్టేక్ చెప్తున్నా, జాగ్రత్త చూసుకోండి. మీకు ఆన్సర్ రావడం ఇంపార్టెంట్ కాదు, మనకు ఆన్సర్తో పాటు ఆన్సర్ కరెక్ట్ పెట్టడం కూడా ఇంపార్టెంటే. కాంపిటేటివ్ అంటేనే అట్లా కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. చూడండి ఇక్కడ చూడండి, 0 1 ఇచ్చిండు, 1 0 ఇచ్చిండు. నీకు ఫస్ట్ 0 వచ్చింది, తర్వాత 1 వచ్చింది. సో 0 1 కదా అని చెప్పి పెట్టేస్తావు. అప్పుడు ఏమవుతుంది? అది రాంగ్ అవుతుంది. నువ్వు కనుక్కున్నా కానీ ప్రయోజనం ఉండదు, 1 మార్క్ కూడా రాదు. ఇంత చేసినావు, ఇంత కష్టపడ్డావు, కానీ 1 మార్క్ దగ్గర పోగొట్టుకుంటున్నావు. అవునా కదా? సో అట్లా చేయొద్దు. మనం ఏం కనుక్కున్నాడు? ఫస్ట్ మనకు VSWR కనుక్కున్నాడు. VSWR ఎంత వచ్చింది? 1 వచ్చింది. తర్వాత రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 1 అండ్ 0 ఇస్ ద ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ట్రాన్స్మిషన్ లైన్ హ్యాస్ ఎ VSWR ఆఫ్ 2 అన్నాడు. VSWR ఇచ్చింది, మళ్ళీ వోల్టేజ్ స్టాండర్డ్ వేవ్ రేషియో. VSWR అంటే డైరెక్ట్ ఫార్ములా రాసుకోవాలి. ఫస్ట్ 1 ప్లస్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ 1 మైనస్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ మోడ్. ఓకేనా? ఇప్పుడు ఇది ఇచ్చేసిండు, ఎంత ఇచ్చిండు మనకు వాల్యూ అనేది? 2 ఇచ్చిండు. దెన్ ద రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ అన్నాడు. చేయలేమా? ఈజీగా చేయొచ్చు. ఎట్లా చేస్తాము? క్రిస్ కలర్ చేయండి. 1 ప్లస్ మోడ్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 2 మోడ్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. తర్వాత ఇది తీసుకురా, 3 రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1 ఎంత? 1. రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 3. ఆన్సర్ ఏమవుతుంది మనకు? 1 డివైడెడ్ బై 3 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఇలా చేయాలి క్వశ్చన్స్ అనేవి. థ్యాంక్ యూ.